అంటే వైజాగ్ అమ్మా? ఎక్కడ వైజాగ్లో? ఇంకా ఎంత టైం పడుతుంది? అవునా? ఇప్పుడు మామూలుగా వాటర్లో ఆక్సిజన్ సిలిండర్స్ పట్టుకుని వెళ్తారా ఎవరు మీరేనా? ఎంత టైం పడుతుంది కట్ చేయడానికి? జనరల్గా ఇప్పుడు ఇది ఉందంటే హాఫ్ కింద కట్ చేస్తారా? వుడ్ ఐరన్ కూడా కట్ అయిపోతుంది దానికి. ఇప్పుడు రెండు కట్ చేస్తే ఉడికి పైకి లేపితే అంటే పైకి లేపుతుంటే ఉడికి అలా లేస్తుందా? అంటే ఎంత లేపగలుగుతుంది పైకి? రెండు టైపులు బెలూన్ ఉన్నాయి సార్. అది ఒక టైప్ బెలూన్ ఎయిర్లో ఉంటుంది సార్, 1 మీటర్ హైట్. అంటే వాటర్లో లేపుతుంది సార్ సమానంగానే. కూడా ఉన్నాయి సార్. అవి ఫ్లోటింగ్ బెలూన్ మనం కంట్రోల్ చేసుకోవడం ఎలాగా? దాని నుంచి ఓస్ పైప్ కనెక్షన్ అదే ఆ కనెక్షన్ మన దగ్గర ఉంటుంది కదా. దగ్గర 17 టన్నులు ఉండేటువంటి కౌంటర్ వెయిట్ని వితిన్ డేస్లో మనం చేయగలిగాం. కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ కుట్రల్ని బద్దలు కొట్టడానికి ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకమ్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పడవని తీయడం జరిగింది. దానికి మించినటువంటి క్రేన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాల. ఏంటనేది చూస్తే ఏదైతే 3 బోట్స్ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయని, అంటే మనం ఒక బోటుని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల ఒక 2 బోట్స్ని దాని కిందకి లాగుతున్నాయి. అంటే 3 బోట్లు అంటే దగ్గర 340 120 అంటే 100 నుంచి 120 టన్నులు కెపాసిటీకి అది 3 లింక్ అయి ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎంత దుర్మార్గం అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకోవచ్చు, లేదా బోటు వెనకాల బోటు ఒక 10 నిమిషాలు అరగంట గంట ఒక ఫోటో తేడాగా వచ్చిందన్న యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు. కానీ 3 పడవలు ఒకే లంకె కింద కట్టి రావడం, ఆ 3 పడవలు అంటే 40 టన్నుల సామర్థ్యాన్ని అలా 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది.